విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సార్ మీరు అన్నారు ఫ్యామిలీస్కి టచ్ చేయక్కర్లేదు, వేస్ట్ టైం వేస్ట్. కానీ రైల్వేలో కూడా ఫ్యామిలీస్ అంటే కపుల్గా ఉంటే ముసలి వాళ్ళు కూడా దొంగతనం చేస్తుంటారు. ఇట్ డిపెండ్స్ సార్, ఛాన్సెస్ తక్కువ. అంటే రేషియో తీసుకుంటే మనం ఎక్కువ వయసు పిల్లలు, కొంతమంది డివోటీస్ ముసుగులు కూడా చేస్తుంటారు కదా, ఆ తరహా ఎవరైనా మీకు ఎదురుపడలేదు? లేదు సార్. నాకు హైయెస్ట్ ఏజ్ ఉన్న అఫెండర్ దొరికింది అంటే 67 years ఉన్న అమర్నాథ్ జైస్వాల్ అనే ఒక అఫెండర్ చిక్కాడు. ఎలా అండి? ఇది సేమ్ ఇదే సిలిగురి నుంచి వచ్చి ఎయిర్పోర్ట్ ఫ్లైట్లో నుంచి వచ్చి తర్వాత జిప్ ఆపరేట్ చేసి వాడి దగ్గర స్క్రూ డ్రైవర్ దొరికింది, పిన్నీసులు దొరికాయి, కటింగ్ బ్లేడ్ దొరికింది. వాడితో నేను నా సూట్ కేసు ఓపెన్ చేయించుకున్నా. ఎట్లా చేస్తావు చూపిరాను అని. నీట్గా ఆ పిన్ను పెట్టి ఎలా ఓపెన్ చేస్తాడో, జిప్ ఎలా ఆపరేట్ అవుతుంది. నువ్వు మనం అమెరికన్ టూరిస్టర్ బ్యాగ్ అయినా విఐపి లాంజ్ బ్యాగ్ అయినా ఏ బ్యాగ్ అయినా వాడి ముందు బలాదూరే. వాస్తవం సార్. ఇవన్నీ ఎన్ని ఒక పైన అనిపిస్తాయి కానీ సార్, వాడు ఒక పిన్ను పెట్టి పిన్నీస్ పెట్టి జిప్ ఓపెన్ చేస్తుంటే అది అమెరికన్ టూరిస్టర్ అయితేనేమి లేకపోతే ఏ బ్యాగ్ అయితే ఏ పడుతుంది చెప్పండి. నేను సార్ ఇటువంటి పట్టుకోవడం ఒక ప్రాసెస్ అయితే, రికవరీ పెద్ద టాస్క్ మీకు. చాలా టాస్క్ సార్. రికవరీ అనేది మీరు అన్నట్లు ఇక్కడ కాదు, ఎక్కడో జార్ఖండ్ బీహార్ వెళ్తారు. అక్కడ వెళ్ళడానికి మీకు పడే ఇబ్బందులు ఏంటి? అక్కడ వెళ్ళిన తర్వాత రికవరీ చేయడం అనేది మీరు అన్నట్టుగా ప్రాబ్లం. రెండోది కంప్లైంట్ కూడా పోయింది 5 తులాలు లేదా 10 తులాలు రాస్తుంటాడు. అవును సార్. అంటే సగం పోలీసులు తీసుకుని సగం మాకు ఇస్తారు కదా అన్న భావన వాళ్ళది సార్. కానీ ఎక్యూజ్డ్ ఒప్పుకోడు, నేను తీలేసారు అంటాడు. ఆ క్లాష్ నెల మీరు ఇదిగా టిపికలే సార్. ఈ ప్రాబ్లం టిపికలే ఫేస్ చేయాలి. మేమైతే రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. కంప్లైంట్ ఇచ్చినప్పుడు చెప్తున్నాం వాళ్ళకి, మీరు జెన్యూన్గా వేయండమ్మా, అబద్ధం మాత్రం చేయొద్దండి. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చూశాను. కేసు మేము గుత్తిలో చైన్ స్నాచింగ్స్ జరిగితే 3 hours దొంగని విత్ ప్రాపర్టీ పట్టుకున్నా. కంప్లైంట్తో మాట్లాడినాను, ఏమ్మా ఎంత పోయింది మీదే అంటే డబుల్ కాదు ట్రిపుల్ చేసి చెప్పినారు. కానీ వీడి దగ్గర తుంట మాత్రమే దొరికింది చేతిలో. మళ్ళీ అడిగాను సార్, ఇది ఏం చెప్పండి, కరెక్ట్గా చెప్పండి అమ్మా, మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి అంటే లేదు సార్ ఇంతే పోయింది అన్నారు. సరే బాగానే ఉందమ్మా, నీ దగ్గర కూడా ఒక పీస్ దొరికింది కదా, ఐ మీన్ వాడు లాగినప్పుడు తెగిన పీస్ నీ దగ్గర ఉంది కదా, అది ఎంత ఉంది అంటే అది కూడా ఉంది సార్. మరి దాన్ని కలుపుకొని చెప్తున్నావా లేకపోతే సపరేట్ చేసి చెప్తున్నావా అంటే లేదు సార్ పొరపాటు ఏం లేదు సార్, మొత్తం కలిపి చెప్పినా నేను, అంతగా సార్ పోయింది, ఇంతే పోయింది, దాంట్లో సగం నా దగ్గర ఉంది సార్ అంట. అంటే ఎక్కడి నుంచి తెచ్చేయాలి సార్? ఇప్పుడు 3 గంటల్లో పట్టుకున్నాం కాబట్టి, జెన్యూన్గా పట్టుకున్నాము, జెన్యూన్ ప్రాపర్టీ కాబట్టి మేము ధైర్యంగా చెప్పగలిగినాం. లేదంటే పోలీసులు సగం తిన్నారంటారు కదా, మేమే దాన్ని సగం తినేసామనో లేకపోతే ఇంకోటి ఆ చైన్ 2 ఇంటర్లింక్ చేస్తే కరెక్ట్ మ్యాచ్ అయింది. ఇక పోయింది ఇంతే, వాళ్ళ దగ్గర ఉండింది ఇంతే. కానీ నిందితుడు కూడా ఒప్పుకోడు కదండి. అట్టి పరిస్థితులు ఒప్పుకోడు సార్. మీరు నమ్మరు, ఒకానొక సందర్భంలో ఒక నిందితుడు కంప్లైంట్ కొట్టడానికి పోయాడు. ఎక్కడి నుంచి తెచ్చేయాలా అంత ప్రాపర్టీ మీరు కంప్లైంట్ ఇస్తే, ఎందుకు ఇచ్చినాడు అట్లా అని చెప్తారు. లాస్ట్కి అతను కన్విన్స్ అయ్యి లేదు సార్ ఎంతో కొద్దిగా ఇచ్చేయండి, అట్లా చేయడం మాత్రం తప్పు సార్. ఎందుకంటే మేము జెన్యూన్గా చేస్తున్నప్పుడు సరే మీ టాస్క్లు పడతారు, తీసుకొస్తారు, నానా బాధపడతారు. సాధారణంగా రైల్వేలో పోతే ఇంకా మర్చిపోవడమే అనే ఒక అపరాధం ఉండేది గతంలో. లేదు సార్, మేము ఇప్పుడు మారింది కాబట్టి గుంతకల్ రైల్వే పోలీసులు ఈ మధ్యకాలంలో ప్రాపర్టీ రికవరీ అని చూపిస్తారు. 2021లో నేను రిపోర్ట్ చేశాను సార్. నా పర్సంటేజ్ ఆఫ్ రికవరీ నా సర్కిల్ది అంటే మంత్రాలయం నుంచి తాడిపత్రి వరకు జరిగే అఫెన్స్లకు సంబంధించి 70% రికవరీ. సూపర్. 2022లో 70% రికవరీ, 2023 61% రికవరీ, ఇంకా ఉంది ప్రాసెస్లో ఉంది. మీరు దానికంటే డేటా ముందు తీస్తే 10 ఏళ్ల నుంచి డేటా తీస్తే 2021 కంటే ముందు సర్కిల్ యొక్క రికవరీ కేవలం 8%, 2%, 4% మాత్రమే. మేము 2021లో ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి 70, 70, 61. ఆ 30% ఎందుకంటే అవ్వట్లేదు సార్? పూర్తిగా కాదు. ఎందుకు కాదంటే సార్ ఇక్కడ క్యాష్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెండిచర్ వాళ్ళు ఖర్చు పెట్టేస్తుంటారు. వాడు ఖర్చు పెట్టినప్పుడు దాన్ని మనం రికవరీ చేసి చూపిస్తే కోర్టు కన్విన్స్ కాదనమాట. అక్కడ మీరు ఆ డబ్బును కూడా ఎట్లా రికవరీ చేస్తారంటే వాడేం తినడా, వాడేం ఖర్చు చేయడా అని చెప్పేసి అంటారు. అక్కడ క్యాష్ అంతా డెమాలిష్ అయిపోతుంది. ఓకే సరే, కోర్టు టాపిక్ వచ్చింది కాబట్టి మీరు తీసుకొస్తారు, లోపల పంపిస్తారు, ఒక 2 daysలో బెయిల్ వస్తుంటుంది. ఏమనిపిస్తుంటుంది? ఇది బెయిల్ తీసుకురావడం, బెయిల్ పొందడం అనేది ఆయన హక్కు అఫెండర్ది. కానీ మీరు ఇంత కష్టపడి తీసుకొచ్చిన తర్వాత అంటే మీ రిమైండ్ రిపోర్ట్లోనే కరెక్ట్ పర్ఫెక్ట్గా మంచి పక్కా సాక్ష్యాలతో పెడితే బెయిల్ రాకుండా ఉంటుంది కదా? లేదు సార్, బెయిల్ అనేది ఇప్పుడు రైట్ అనేసినారు మీరు అప్పుడే. సో ఆ బెయిల్ రావడానికి ముద్ద ఎన్ని రకాలుగా తిప్పలు పడతాడో అన్ని తిప్పలు పడేస్తాడు. మేము రిమాండ్ రిపోర్ట్లో ఎన్నిసార్లు చూపించినా 1, 2, 3 టర్మ్స్ చూపించాలి. ఇతను మళ్ళీ చేస్తాడు దొంగతనమును,
సాక్షులను భయపెడతాడనో లేకపోతే ఇతన్ని వదిలేస్తే మళ్ళీ బెయిల్ పైన పోతే రాడనో ఈ 3 ముక్కలు ఎన్నిసార్లు పెట్టాలి మేము? సరే ఇక్కడ లా వీ హ్యావ్ టు ఒబే ద లా బికాస్ వీఆర్ ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. కానీ కొన్ని రాష్ట్రాల్లో రైల్వే అఫెండర్కి బెయిల్ రాకుండా కొన్ని ఉంటాయండి, ఎందుకు సార్? అది ఇంకా మేము డీప్గా పోతే క్వశ్చన్స్ రైజ్ అవుతాయి సార్. అక్కడ ఏం మెకానిజం ఉంది, ఇక్కడ ఏం మెకానిజం జరుగుతుంది, అక్కడ సినారియో ఏమి, ఇక్కడ సినారియో ఏమి, అక్కడ ఎవరు మాట్లాడుకోవాలి అనేది మా పరిధిలో ఉన్న సబ్జెక్ట్ అయితే కాదు సార్. పట్టుకోవాలి, అరెస్ట్ చేయాలి. ఓకే సార్, గుంతకల్ డివిజన్లో మీకు బాగా ఛాలెంజ్ ఇచ్చే గ్యాంగ్స్ ఏమి కనిపిస్తున్నాయి? అంటే మహారాష్ట్ర నుంచి పార్దీ గ్యాంగా లేదా రాజస్థాన్ సిక్కా గ్యాంగా, ఇంకే గ్యాంగ్స్ ఎక్కువగా? మెయిన్ షోలాపూర్ నుంచి వచ్చే, షోలాపూర్ అనే కాదు సార్, మహారాష్ట్ర స్టేట్ నుంచి కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి, స్పెసిఫిక్గా యాక్టివ్ ఉన్నాయి. అవి వాళ్ళ మూమెంట్ కొద్దిగా ఎక్కువ కట్టెలు చేయాలి ఖచ్చితంగా వాళ్ళు, ఎందుకంటే ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువ వస్తారు వాళ్ళు. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ సమ్మర్ సగం అయిపోయింది. సో గట్టిగానే పనిచేస్తాం, ఇప్పటిదాకైతే ఏం మేజర్ జరగలేదు ఇక్కడ. సరే, ఇవి కాకుండా లోపల అట్రాక్షన్ డైవర్షన్ గ్యాంగ్లు ఉంటాయి, బిస్కెట్లు ఇచ్చి లేదంటే ఇంకో ప్రసాదాలు ఇచ్చి, అంటే గతంలో ఉన్న ఎంఓలో ఇంకా కంటిన్యూ అవుతుంటాయి. తక్కువ సార్, తగ్గినాయి. ఎందుకంటే ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది. అండ్ ప్యాసింజర్స్లో బాగా వేరే వాడు ఏదైనా ఫుడ్ ఐటమ్ ఇస్తే ముట్టుకునే స్థితిలో అయితే లేరు ఇప్పుడు ఎవరు. ఈవెన్ నేనే ఒకసారి చూసాను, ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్కి పోయేటప్పుడు ఒక ఫ్యామిలీ పరిచయం అయ్యారు ముందర బర్త్లో. నేను ఎంత అంటే నేను ఏదో పల్సెస్ అవి తీసుకొని తింటా ఉన్నాం, తీసుకున్నాం అంటే నో, వాళ్ళు మాకు ఇవ్వట్లేదు, మేము వాళ్ళకి ఇచ్చి తినట్లేదు. అంటే ఎట్లా ఉందంటే వాళ్ళ స్ట్రాటజీ, వద్దు మేము ముట్టము. తర్వాత లాస్ట్ వాళ్ళని అప్రిషియేట్ చేసినాను, ఇదే మెయింటైన్ చేయండి రైల్వే స్టేషన్. ట్రైన్లలో ఎవరిది ఏ వస్తువు ముట్టొద్దండి, ఎంత నమ్మించినా ఎంత మాట్లాడినా నమ్మొద్దండి. మనకు స్ట్రేంజర్స్గానే అనుకోవాలి, వాళ్ళ అనుమానితులుగానే అనుకోవాలి వాళ్ళని. సార్, కొంతమంది జైలుకి వెళ్ళిన తర్వాత మీరు పట్టుకున్న అఫెండర్స్ అక్కడ పాత నేరస్తులతోనో వేరే వాళ్ళతో కలిసి వాళ్ళ ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకుని మీరు అన్నట్లుగా పార్టీ గ్యాంగ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ లోకల్ అఫెండర్స్ అందరితో ఒక టీం ఏర్పడతారు, కొత్త టీం, మిక్స్డ్ గ్యాంగ్ టీం అవుతుందంటారు. 100% కరెక్ట్ సార్. జైల్స్లో వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారు సార్, నలుగురు కూర్చొని మాట్లాడేటప్పుడు నువ్వేం చేసి వచ్చినావు, నువ్వేం చేసి వచ్చినావు మాట్లాడు, ఎలా తప్పించుకున్నారో నేను ఇది చేసినాను, నేను ఇది చేసినాను, ఇది చేసినట్టు, నువ్వు ఇట్లా చేసినావా, నేను ఇంకా బాగా చేస్తున్నాను, నువ్వు నాతో జాయిన్ అయితే మనం ఇంకా బాగా చేద్దాము. ఇంకా అంతకంటే మీటింగ్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది సార్ వాళ్ళకు మాట్లాడుకోవడానికి. సో అది మనము సర్వేలెన్స్ పెట్టలేము, అందులో మనం క్వశ్చన్ చేయలేము, లోపలికి పోయి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం తింటున్నారు అది అడగలేము. సో మనం ఏం చేయలేము సార్. కొన్ని అంతే, కొన్ని వదిలిపెట్టాలా, కొన్ని మనము పట్టించుకోకూడదు. బయటకు వచ్చినాక మనం సర్వేలెన్స్ చేసుకోవాలంటే. ఓకే.